కేసీఆర్ హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. అసెంబ్లీ రావడానికి కేసీఆర్ కి కాళ్ల నొప్పులు వస్తాయి కానీ నల్లగొండకు వెళ్ళడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవా అంటూ విమర్శించారు. ఇక హరీష్ రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో చేసిందేం లేదు కానీ తాము రాగానే అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతనైతలేదంట. ఆయన కాలు చక్కగా లేదంట, కట్టె పట్టుకొని నడుస్తుండంట. ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు. సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తుండు. ఆయనంటే నేను సలహా అడగాలన్నట్టు అన్నా కేరాఎంపీ సమస్య ఉన్నది, ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా. అసెంబ్లీ పెట్టిందే అందుకు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయినారు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతురని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా. 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా.